దయచేసి నా మాట వినండి. నేను చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది. ఆపమంటారు కదా. శాంకర్ నేను ప్రేమించలేదు. కారణం ప్రేమంటే ఏంటో నాకు తెలీదు. నిజానికి శాంకర్ని నేను ద్వేషించాను, అసూయపడ్డాను. ఎందుకంటే నా దగ్గర లేని ప్రేమ తన దగ్గర కావాల్సిన దానికంటే ఎక్కువ ఉంది కాబట్టి. తను సొంతం చేసుకోవడానికే మిమ్మల్ని అందరిని విడతీయాలనుకున్నాను. అయినా ఎదురుగా ఉన్న బంధువుల్ని బాంధవ్యాలు వదిలేసుకొని ఎక్కడో ముక్కు ముఖం తెలియనాల కోసం ఫేస్బుక్లో ఎత్తుకునే చాట్ సార్ మాది. మాకు ప్రేమ గురించి ఏం తెలుస్తుంది? టెక్నాలజీ పెరిగితే తలలెత్తుకొని బ్రతకచ్చు అనుకున్నాం ఒకప్పుడు. కానీ మేము ఇంకా తలలు దించుకొని బ్రతుకుతున్నాం సార్. ప్రపంచంలో ఏ మూలైనా మేము బెస్ట్ సీఈఓలు అవుతాయేమో కానీ బెస్ట్ హెచ్ఆర్లు, అదే హ్యూమన్ రిలేషన్స్ ఉన్నోళ్ళం కాలేం సార్. మీరు మా కోసం ఏ విలువైన వస్తువులు వదిలి వెళ్తారని ఆశించే వాళ్ళం మేము, ఏం విలువలు వదిలి వెళ్దామని ఆలోచించే వాళ్ళు మీరు. అందుకే భవిష్యత్తులో అలాంటి సుకుమార్ని మీరు చూడకూడదనుకుంటే మీ అమ్మాయినిచ్చి నాకు పెళ్లి చేయండి సార్. ఇది స్వార్థం కాదు, కనీసం మా పిల్లలైన విలువలతో పెరుగుతారని. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. మేము క్షమిస్తాం. మా ఇంట్లో ఏ విషయమైనా సరైన నిర్ణయం తీసుకునే వాళ్ళకే వదిలేస్తాం. ఇది శాంకర్కి సంబంధించిన విషయం. వెళ్ళి దాన్ని కలుసుకో. వెళ్ళు బాబు, వెళ్ళు. చాలా బాగుంది సారీ. ఓ, పెళ్ళి నీది కాదా? ఇది అడగడానికే ఎంత దూరం వచ్చావా? అక్క, ఇతను మారడు. శాంకరి యాక్చువల్లీ మీరు బయటికి వెళ్ళండి. అంటే శాంకరి మాట్లాడొద్దు, నువ్వు మాట్లాడొద్దు. లవ్ అని, డేటింగ్ అని ఆఖరికి ముద్దు పెట్టుకునేదాకా వచ్చి ఫ్రెండ్స్ గా ఉండిపోదామా అంటే సరే అని వెళ్ళిపోతావా? అలా కాదు. మాట్లాడుతున్నానా? నాకు పెళ్ళొద్దని నా చెల్లెల్కి ఫిక్స్ చేయడానికి నా తల ప్రాణం తోకకొచ్చింది. చిచి, చూసావా చూసావా, నువ్వెప్పటికీ సుకుమారుడివి కాదు, రాయివి. వెళ్ళొద్దు శాంకరి, వెళ్తే ఖాళీ అయ్యేది గదే కాదు నేను కూడా అని అంటావేమో అనుకున్నాను. చూడు, వండరాయిలో ఎలా నిలబడ్డావు. వెళ్ళిక్కడి నుంచి. మాట్లాడొద్దన్నావు, మాట్లాడమంటావా? వెళ్ళకు శాంకరి, నువ్వు వెళ్తే ఖాళీ అయ్యేది గదే కాదు నేను కూడా. నీకోసం ఎంతో దూరం నుంచి వచ్చాను. నన్ను పెళ్లి చేసుకోవా ప్లీజ్? సుకుమార్ కథ ఏమైందంటారా? రాజకుమార్ని పెళ్లి చేసుకున్నాడు, తర్వాత ఎప్పుడు సుఖంగా లేడు. అక్కడ చూడు ఎంత చండాలంగా ఉందో. ఎవరు దొరకకపోతే అలా వదిలేస్తారా? మీరంతా ఉన్నారు కదా, దీని గురించి చెప్పకపోతే. మా నాన్నకి ఇప్పుడు సుకుమార్ దేవుళ్ళ కనిపిస్తున్నాడు, ఎందుకంటే దేవకి రాక్షసులా కనిపిస్తుంది కాబట్టి. నువ్వేనయ్యవరా బాబు, తెక్కగానైనా మర్యాదగా మాట్లాడేవాడివి. దానికి పొగర్రా. అనుభవించు. నువ్వేగా పోయేదాన్ని ఇంట్లో పెట్టుకున్నా, ఎంజాయ్ చేయి. నెట్టమ్మా, నువ్వు నెట్టు, కొంచెం నెట్టమ్మా, లేకపోతే నా మొగుని నెట్టమను. చూడు, చేయాల్సిందంతా చేసి ఎక్కడున్నాడు ఆ దుర్మార్గుడు? మాకు తెలుసులేవయ్యా. కనీసం చేతులన్నా కడుక్కోండి సార్. ఆహా, పోవమ్మా. బుజ్జమ్మా, అమ్మాయిని కన్నావంట. ఇదిగోరా నీ కూతురు. బుజ్జులు. ఏం పేరు పెడదాం? వర్ధనమ్మా. వద్దనమ్మా. కూర్చోబెడి మళ్ళీ పుట్టావా?